దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 18వ తేదీ నవంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెప్పుతున్న అద్భుతమైన మాట, నాకిష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనత ఆస్పదముగా ఉందురు. ఎంత మంచి దేవుని ప్రేమ, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఈరోజు నీతో చెప్పుకుంటున్నాడంటే, ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనం, పూర్తి వచనము ఈ విధంగా ఉంది. భూజనులందరి ఎదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనత ఆస్పదముగా ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చి వర్తమానము జనులు విని, నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్త మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. ఇది వాగ్దానం. అయితే మనం ఒకసారి ఈ వాగ్దానము ఇంగ్లీష్లో చూసుకొని వాక్యలోతుల్లోకి వెళ్దాం. జెర్మియా చాప్టర్ 33 verses 9, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. దెన్ దిస్ సిటీ విల్ బ్రింగ్ మీ జాయ్. ఈ పట్టణము నాకు సంతోషము తీసుకొస్తుంది, గ్లోరీ మహిమను తీసుకొస్తుంది, అండ్ హానర్ నాకు ఘనతను తీసుకొస్తుంది, బిఫోర్ ఆల్ నేషన్స్ ఆఫ్ ద ఎర్త్. అంటే భూజనులందరికంటే ఈ పట్టణము నాకు ఘనత, మహిమ, స్తోత్రములు, సంతోషము తీసుకొస్తుంది అని చెప్తూ, మరి తెలుగులో మనకి వేరే విధంగా ఉంది కదా. తెలుగులో ఎలా ఉంది? భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరు. కానీ చూసారా, అంటే దేవునికి మహిమ మనము చెల్లించబద్దులమై ఉన్నాము. అందుకనే నేను మీకు ఇంగ్లీష్ వర్షన్ కూడా చదివి చాలాసార్లు ఇది అక్కడ ఎలా ఉంది కదా అంటారు. మనము రూట్కి వెళ్ళాలి, మూల కారణానికి వెళ్ళాలి. ఇక్కడ ఇంకా ఏముంది? ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ విల్ సీ ఆల్ ద గుడ్ ఐ డూ ఫర్ మై పీపుల్. అంటే భూప్రజలందరూ కూడా నా ప్రజలకు నేను చేస్తున్న మేలు చూచెదరు. అండ్ దే విల్ ట్రెంబుల్ విత్ ఆవ్ అట్ ద పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఐ విల్ ప్రొవైడ్ ఫర్ దెమ్. అంటే వారు చూసి ఆశ్చర్యపోతారు. కారణం ఏంటంటే, నేను నా ప్రజలకు ఇస్తున్న సమృద్ధి, నా ప్రజల్ని నేను తలగా ఉంచుతాను అని దేవుడు ఇక్కడ చెప్పుకుంటున్నట్లు మనం చూస్తున్నాం. అయితే మనము ఇక్కడ ఈ వాక్యపు లోతుల్లోనికి వెళ్లే ముందు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలని అనుదినము వాక్యం పెట్టిన వెంటనే కొంతమంది చక్కగా ఆలకిస్తున్నారు. అయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. కారణం ఏంటంటే, మనము నేర్చుకుంటుంది దేవుడు, ఇది మర్చిపోవద్దు. కానీ మనము ఎక్కడ దెబ్బతింటున్నామంటే, ఇదిగో 33 ఇర్మీయా గ్రంథం 9వ వచనం, భూజనులందరి ఎదుట. కాబట్టి మనము ఎప్పుడూ కూడా మన జీవితం మనకి తెలియకుండా పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే, నేను కూడా నా యొక్క జీవిత అనుభవంలో నేను రుచి చూశాను. ఏ విధముగా? ఇప్పుడు నా వయస్సును బట్టి, నా స్నేహితులు, వారి కుటుంబాలను బట్టి నేను చూసినప్పుడు, వారు ఈ లోకపరంగా నాకంటే ఉన్నతమైన స్థితిలో వారు ఉన్నారు. నిజం చెప్పాలంటే, మన నాయకులు, మన యొక్క ప్రజల్ని ఏలుతున్న వీళ్ళందరూ కూడా అన్యులే. మరి మనము దేవుణ్ణి ఎరిగిన బిడ్డలము అని చెప్పి చాలాసార్లు, అవును వాళ్ళకి బాగానే జరుగుతుంది కదా, వాళ్ళు అన్ని విషయాల్లో బాగున్నారు కదా, వాళ్ళు మనకంటే హెచ్చుగానే. కనుక ఎన్నోసార్లు ఈ లోక సంబంధమైన విషయాల్లో మనకి కోపం కలగడానికి, మనలో బాధ కలగడానికి, మనలో దిగులు, చింత కలగడానికి కారణమవుతుంది. కారణం ఏంటంటే, మన చుట్టూ మనం ఎంత మంచి చేసినా ఏమీ జరగదు.
కానీ ఎదుటివాడు ఏమీ చేయడు, కానీ వాడికి అన్నీ బాగా జరుగుతూ ఉంటాయి, అన్నీ సక్రమంగా ఉంటాయి. ఇది ఈరోజు సబ్జెక్టు మనము డీల్ చేయబోతున్నాం. కారణం ఏంటంటే చాలాసార్లు మనలోంచి ఒక అంతరాత్మ మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు దేవుడు దేవుడు అని పిచ్చోడిగా నమ్ముతున్నావు, నీకు దేవుడు ఏం చేశాడు, వాడు చూడు ఎంత బాగున్నాడో, వీడు చూడు ఎంత బాగున్నాడో అంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఇక్కడ ఆ సబ్జెక్ట్ మనకి ఇవ్వబడుతుంది. ఇర్మియా గ్రంథం 33:9, భూజనులందరి ఎదుట వారు నాకిష్టమైన పేరుగా స్తోత్ర కారణముగా ఘనత ఆస్పదముగా ఉందురు. అంటే వీరిని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది, వీరి క్షేమాన్ని బట్టి దేవుని దగ్గరికి వాళ్ళు వస్తారు. కనుక నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానము జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి మేలును బట్టి భయపడి దిగులుంట. అంటే దేవుడు తన నిర్ణయ కాలము మన కోసం ఉంచుతాడు. అయితే ఈ ఇర్మియా గ్రంథం 33లో చాలా అద్భుతమైన వాక్యాలు మనకి తెలియపరచబడుతుంది. కారణం ఏంటంటే ఈ ఇర్మియా గ్రంథం 33 ఎలా ప్రారంభించబడింది? నెంబర్ 1, ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఉంచబడి ఉంది. అంటే అతను చెరసాలలో ఉన్నాడు. మరి పౌలు శీలలు చెరసాలలో ఎలాగ దేవుని స్తుతించారు అంటే చెరసాలలో తను బంధింపబడ్డాడు. తన చుట్టూ ఎటువంటి ఆలోచన గాని ఆశ గాని ఎటువంటి అవకాశం లేదు, నిరీక్షణ లేదు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి? నేను చెప్పాను, నా వాక్యం నా సాక్ష్యం చెప్పాను. కాలు చెయ్యి పని చేయక ఏంటి నాకేమవుతుందంటే దేవుడి స్వరము దేవుడి దర్శనాలు నేను చూశాను. మన యొక్క ఇప్పుడు నేర్పిస్తాను, మనలో ఉన్న సెల్ఫ్ అంటే యాక్చువల్గా అహము అంటాము, అది మీకు బాధ కలగొచ్చు, కాదండి. ద ఫాలెన్ అంటే మనం ఎప్పుడైతే ఆదాము ద్వారా పడిపోయిన తర్వాత మనలోకి ఈ స్వభావము అది ప్రవేశించింది అన్నమాట. కనుక మన స్వభావము మన ఆలోచనలని ప్రభావితం చేస్తుంది. ఒక్క మాట చెప్పనియండి, దేవుడంటే ఎవ్వరు కాదు, నీ ఆలోచనలే. ఎప్పుడైతే నీ ఆలోచనలు ఆకాశం దాటుతున్నాయో జాగ్రత్త సుమ, అవి కోరికలు నిన్ను చంపేస్తాయి. ఎప్పుడైతే నీ ఆలోచనలు ఆ హద్దులు మీరిపోతాయో అంటే అవి నీవు బెంగపెట్టుకుని బలహీనురాలు వైపై కృంగిపోయి ఇంకా దిగులు చెందుతావు. ఎప్పుడైతే నీ ఆలోచన ఎప్పుడైతే అది నిజాయితీగా యథార్థముగా అది నేను ఎవరిని అని నీ ఆలోచన నీ అంతరంగాన్ని శుద్ధి చేసేదిగా ఉంటే ఆలోచనే దేవుడండి. అంటే ఆలోచన దేవుడు అని ఎలా చెప్పగలను? అవును, నువ్వు ఏది ఆశిస్తున్నావో, ఏది ఆలోచిస్తున్నావో, ఏది నీ ఆలోచనలో ఉందో అది నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటుంది. కనుక మన ఆలోచనలు ఎక్కువగా ప్రతి ఒక్కరము ఈ సృష్టి ధర్మం నేను చెప్పలేను, ప్రేమించబడాలని ఆశపడతాం, మనల్ని ఒకరు అర్థం చేసుకోవాలని ఆశపడతాం, మనల్ని ఒకరు ఆ విధముగా ఇది ఫాలెన్ అంటే అది పడిపోయిన వ్యక్తిలోకి వచ్చిన స్వభావం. అదేంటండి అది అలాగా? అవును, ఎప్పుడు కూడా దేవుడు ఏమి ఆశపడుతున్నాడు ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆయనకి ఘనత తెచ్చేదిగా, ఆయనకి మహిమ తెచ్చేదిగా, ఆయన్ని స్తుతించే వారముగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమని జరుగుతుంది? మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడు ఇలాగు సెలవిచ్చినట్టు. సరే, ఆయన పేరేంటి? మాట నెరవేర్చు యెహోవా. మనం ఎన్ని మాటలు నెరవేర్చగలం చెప్పండి? స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా అంటే దేవుడు ఏ కార్యం చేసినా దాన్ని స్థిరపరుస్తాడు. నీకు ఒక ప్రణాళిక, నీకు ఒక వాగ్దానం చేసినప్పుడు స్థిరపరిచే దేవుడు యెహోవా అను నామము వహించిన వాడు. ఏమని చెప్తున్నాడు? నాకు మొర్రపెట్టుము. చూసా, ప్రార్థన చేయమంటున్నాడు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇక్కడ గమనించండి, నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను ఒప్పుకుంటున్నాను, అంగీకరిస్తున్నాను.
కానీ దేవుని స్వరము వినగలిగే యొక్క కనిపెట్టే సమయము, వెయిటింగ్ అపాన్ గాడ్, అంటే దేవుని యొద్ద నీవు ఎదురు చూడగలిగిన సమయము ఉన్నదా? అంటే గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులు ఇవి ఎలా ఉంటాయంటే, ప్రార్థనలో ప్రభునందు ప్రియులరా ఎంత బలమైనదిగా ఉంటుందంటే, ఇక్కడ నేను ఒక మాట చెప్పితే పూర్తిగా నీ యొక్క మాటకి దేవుడు మాట్లాడాలని మనం ఎదురు చూస్తాం. ఏ విధంగా ఎదురు చూస్తాము అంటే, మనము ఏ సమస్య కోసం దేవుని దగ్గరికి వెళ్ళామో, ఏ పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళామో, ఏ స్థితిగతుల్లో దేవుని దగ్గరికి వెళ్ళామో దానికి జవాబు. కానీ దానికి ఆయన చెప్పడు. ఆయన పూర్తిగా పరిశుద్ధాత్ముడు మూలము నుంచి, నీ పునాదుల నుంచి వెళ్తాడు. నీ తండ్రి అయిన అబ్రామును పిలవగా అతను ఏమై ఉన్నాడు అంటాడు. ఒకసారి మన పితరుల గురించి మాట్లాడతాడు. ఇదిగో లోతైన వాక్యంలోనికి నేను ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇదిగో ముట్టడి దెబ్బకు, ఖడ్గమునకు పట్టణములోని ఇండ్లన్నీ యూదారాజుల నగరములు శిథిలమైపోయినాయి కదా. అంటే వీరు పూర్తిగా నాశనం అయిపోయారు. నాశనానికి దేవుడు అప్పగించాడు. కల్దీయులతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి పూర్తిగా అన్యాయం అయిపోయారు కదా. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆరోగ్యమును స్వస్థతను నేను మరలా రప్పించి సత్యము సమాధానము సమృద్ధిగా ఇవ్వబోతున్నాను అని చెబుతూ, చెరలో నుండిన యోధా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పిస్తున్నాను అని చెబుతూ, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మొట్టమొదట దేవుడు నీతో సమాధానం పడాలి. కారణం ఏంటంటే, ప్రభువునందు ప్రియులరా ఊరంతా మంచి పేరు తెచ్చుకున్న దేవుడి దగ్గర నువ్వేమై ఉన్నావో అదే నిత్యము. కారణం, నేను అనుభవంతో చవిచూచి నా దేవుడు యేసు క్రీస్తుగా వచ్చాడు, ఈయన దేవుడు, వారు నాకు విరోధముగా. చూసారా, మనము వెంటనే పక్కోళ్ళని బ్లేమ్ చేస్తాం, పక్కోళ్ళ కోసం మాట్లాడతాం. వాడు నాకు ఇలా చేశాడు, వీడు నాకు అలా చేశాడు. అది కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? వారు నాకు విరోధముగా. యోసేపు ఏమంటాడు? నేను నా దేవునికి విరోధముగా. దావీదు దగ్గరికి నాతాన్ని పంపించి మంచి కథ ద్వారా చెప్పినప్పుడు, నేను పాపము చేసి తిని దేవునికి విరోధముగా. మరి సౌలు 2 సార్లు ఒప్పుకున్నాడు నేను పాపం చేశానని, కానీ తను దేవుని వైపు తిరగలేకపోయాడు. కానీ దావీదు పదే పదే దేవుని వైపు తిరిగాడు. ఇక్కడ ఏమంటున్నాడు? పాప దోషము నుంచి పవిత్రపరుస్తాడు. అంటే దేవుడు నీ జీవితంలో కార్యము చేయట. కాబట్టి నాకు విరోధముగా, అంటే నీ జీవితంలో ఏది జరిగినా కూడా దేవుడు గాడ్లీ సెంటర్డ్. ఇది అర్థం కావడానికి చాలా కష్టము. వారు నన్ను అన్నారు, వారు నన్ను తిట్టారు, వారు నన్ను చేశారు అని ఎప్పుడు కూడా నీవు దేవుని స్థానంలో ఉంటున్నావు. ఎప్పుడైతే దేవుడు నీ హృదయాంతరంగంలో, నీ స్థానంలో దేవుణ్ణి పెడతావో, అయ్యో ప్రభువా, మొట్టమొదట నీకు నేను ఇలాగ చేసినందుకు కదా అలాగయింది అని చెబుతూ, అక్కడ ఈ 9వ వచనం చెప్పబడుతూ ఇక్కడ ఎంత మంచి వాక్యాలు ఉన్నాయంటే, జనులు ఏమన్నారు? ఇది పాడైపోయాను, ఇంకా దీంట్లో మనుషులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేరు అని చెప్తున్నారు కదా. అయితే ఈ స్థలములోనే, ఈ యెరూషలేము యూదా పట్టణములలోనే సంతోష స్వరము, ఆనంద శబ్దము అని చెప్పుతూ, చెరలోనున్న వారిని బయటికి తీసుకొస్తానని చెప్పుతూ, ఇక్కడ నీకు చెప్పబడుతున్న గొప్ప గొప్ప మాటలు ఏమన్నాయంటే, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఇంతవరకు ఎదురు చూసావా? అయితే జాగ్రత్త సుమా, దేవుని సమయము ఎప్పుడో నీకు నాకు తెలియదు. కనుక 16వ వచనము చాలా కీవర్డ్స్. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టి, ఏ యెరూషలేమును అన్యాక్రాంతంగా వదిలేశాడో ఇప్పుడు దేవుడు ఏమని పేరు చెప్తున్నాడు? యెహోవాయే మనకు నీతి. యెహోవా సిద్కేను ఇక్కడి నుంచి తీశారు.
ద లార్డ్ ఈజ్ అవర్ రైచియస్నెస్. అంటే నీవు నమ్మిన నీతి, నీ స్వనీతి ఎప్పుడు నిన్ను సెంటర్ చేస్తుంది, నీ బిడ్డల్ని, నీ అహాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే నా దేవుడు నన్ను అవమానమునకు అప్పగిస్తాడు, నా దేవుడు నన్ను అదే విధముగా ఖ్యాతిగా చేస్తాడు. కాబట్టి దేవుని సెంటర్ చేయాలి. ఇక్కడ ఏమని ఉందంటే, దేవుని యొక్క వాక్యం ఇంకా ఉంది. ఇందులో 33వ అధ్యాయం ఎంత అంటే మళ్ళా ప్రత్యక్షమై ఏమని చెప్తున్నాడు, 20వ వచనం చెప్తున్నాడు, తర్వాత మళ్ళా చెప్తున్నాడు, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధన, రాత్రికి చేసిన నిబంధన మీరు భంగము చేయగలిగిన ఎడలా నా ప్రజలు నా ఇష్టం నేను చేసుకుంటాను అని చెప్పుతూ వారిని తిరిగి ఆకాశ నక్షత్రములు లెక్కింప సఖ్యము కానట్టు సముద్రపు ఇసుకరేణువులు లెక్కించుట ఎలాగ అసాధ్యమో నా ప్రజల్ని నేను ఆ విధముగా, అంటే తాను ఏర్పరచుకున్న 2 కుటుంబములు యెహోవా విసర్జించినని నా ప్రజలు ఇక ఎంత మాత్రము జనులుగా ఉండరు, దేవుడు వారిని వదిలేశాడని మీరు చెప్తున్నారు కదా. అయితే నేను చెప్తాను మళ్ళా 25, మళ్ళా అక్కడ 20-25 కూడా యెహోవా ఈ మాట సెలవు, పగటిని గూర్చియో రాత్రిని గూర్చియో నేను చేసిన నిబంధన. అంటే ఆలోచించండి, ఎంత వాక్యం నేర్చుకున్న నువ్వు మరి ప్యారలల్ వర్సెస్ నేర్చుకోవాలి కదా. యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం, ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు. అక్కడ ఏమని చెప్పాము, దేవుని నీతి. ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా యొక్క సింహాసనము. జనములన్నీ తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వం చొప్పున, చూసారా, నడుచుకునక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులు కూడి వచ్చేది. అంటే దేవుడే వారిని తీసుకుని వస్తాడు, దేవుడే వారిని కడతాడు, దేవుడే వారి యొక్క కృపని విస్తరింప చేసేవాడు. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం, మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, మా చుట్టూ ఉండు అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఏ పని జరిగింది? 15వ వచనం, 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. 52 days లో ఆ కూలిపోయిన యెరూషలేము గోడలు నెహెమ్యా కట్టాడు. అంటే ప్రజలు చూచున్నట్లుగా, అంటే ప్రభువునందు ప్రియులరా ఎన్ని ఆటంకములు ఆ నెహెమ్యా గ్రంథం చదివినప్పుడు, లీడర్షిప్ క్వాలిటీస్ ఎన్ని ఆటంకములు, అంటే ఇంట బయట ప్రజల్లో అధికారుల్లో ఎన్నో ఆటంకములు. అయితే దేవుని కొరకు నీవు నిలబడినప్పుడు, ఇక్కడ యెషయా గ్రంథము 55వ అధ్యాయము 13వ వచనం, ముండ్ల చెట్లకు బదులుగా దురద గుండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును, ఇది యెహోవాకు ఖ్యాతిగా ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచి. కారణం ఏంటి? దే విల్ మేక్ ఏ నేమ్ ఫర్ ద లార్డ్. చూసారా, వారు దేవునికి ఒక పేరుగా, దేవుణ్ణి ఘనపరిచేవారుగా, ఎన్ ఎవర్ లాస్టింగ్ సైన్ నెవర్ టు బి డిస్ట్రాయిడ్, అంటే నిత్యమైన నిబంధనగా, ఎప్పుడు కూడా కొట్టివేయబడని, నాశనం చేయనిదిగా. అంటే దేవుడు నీ జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా ఆయన కంట్రోల్ చేస్తాడు. ఇదిగో యెషయా గ్రంథము 62వ అధ్యాయం 4వ వచనం, విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇక నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని బ్యూలా అని నిన్ను గూర్చి ఆయన ఆనందించున్నాడు. నిన్ను గూర్చి దేవుడు ఆనందిస్తున్నాడా? నీవు నీ ఆనందము, నీ సంతోషము, నిన్ను నీవు సెంటర్ పాయింట్ చేసుకుని, మన ఆలోచనలో ఎప్పుడూ కూడా మనం చేస్తుంది కరెక్ట్ గా ఉంటది, ఎదుటోడి మీదకి నిందలు మోపేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎప్పుడొచ్చినాయి తెలుసా? పాపము చేసినప్పుడు వచ్చినాయి. దేవునికి మహిమకరముగా, దేవునికి స్తోత్ర కారణముగా, దేవునికి ఇష్టమైన బిడ్డలముగా, అది ఆయనకి చెందేదిగా, ఆయన కోసం నిన్ను నన్ను చేసుకున్నాడు.
ఇవి దేవుడు మనకి ఇచ్చినవి అన్ని ఎక్స్ట్రాలు అనమాట. అది మనకి ఇవ్వగలిగిన. ఇదిగో ఇర్మియా 13:11 మళ్ళా చెప్తున్నాడు, నాకు కీర్తి, స్తోత్రము, మహిమలు కలుగుటకై. అంటే దేవునికి కలగాలని ద్వారా వారు నాకు జనముగా ఉండినట్టు. అంటే నిన్ను జనముగా, ఈమె నా బిడ్డ, ఇతను నా కుమారుడు అని ఎందుకు చెప్తాడు? ఆయనకి ఇక్కడ ఈ నడికట్టు గురించి ఈ ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం చెప్తూ ఏం జరుగుతుంది? నేను ఇశ్రాయేలీల వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసితిని, కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారు. ఇక్కడ ఏమి చెప్పబడింది అంటే 2 మాటల్లో మీకు చెప్పనియండి. ఇర్మియాకి దేవుడు ప్రత్యక్షమై అవిసనార నడికట్టు, ఈ నడుముకి బెల్ట్ అంటాం కదా, అది కొనుక్కోమంటాడు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్లి యూఫ్రటీస్ నది బండసందును దాచేయమంటాడు. అయిపోతుంది. చాలా దినములు అయిపోయిన తర్వాత పోయి తీసుకురా అంటాడు. వెళ్ళి చూసినప్పుడు ప్రవక్త జీవితం ఈ విధంగానే ఉంటుంది. అది పూర్తిగా చెడిపోయి దేనికి పనికిరానిదిగా ఉంటుందన్నమాట. అప్పుడు దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమై, ఇదిగో నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి నీ పనికిరానిదాయను. అప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఏమని చెప్తున్నాడు? యోధా వారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. కారణం ఏంటంటే ఇక్కడ ఉందండి పాయింట్. అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయదమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికి పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు. అంటే చాలా రోషమైన దేవుడండి, చాలా రోషము గల దేవుడండి. విగ్రహారాధన అంటే కూరదండి. విగ్రహారాధన అంటే విగ్రహాలను పూజించడం కాదు. దేవుని స్థానములో నువ్వు ఎవరిని పెట్టినా కూడా, అది నీ భర్తను పెట్టినా, తండ్రిని పెట్టినా, బిడ్డల్ని పెట్టినా, నిన్ను నీవు పెట్టుకుంటే, అహం ప్రియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. అంటే మోషేని కనికరించాడు, ఫరోని కఠినపరిచాడు. అంటే దేవుడు గొప్ప మహిమ తెచ్చుకోవడానికి నీ యొక్క పక్కవాడిని కఠినపరుస్తూ ఉంటాడు. జాగ్రత్త సుమ, దేవుని చిత్తములో నీవు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? అయితే నీకు కఠినమైన ఆత్మకి అప్పగిస్తున్నాడు. మనము పరాయి దేశంలో ఉన్నాం, మనం ఎవరి మీద సాధిస్తాం? మనం ఏమి చేయగలం? మనము పరదేశులము. ఈ జీవితం మనది కాదు, ఆయన చిత్తం. నాకు ఉదయం లెగిస్తే ఎటువంటి ఫోన్లు వస్తాయి? ఇప్పుడు ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఏం చెప్తుంది? అయ్యగారు యాక్సిడెంట్ అయిపోయింది బాబోయ్, నా కొడుకు కోమాలో ఉన్నాడు బాబోయ్. ఏమని చెప్పమంటారు? క్షణములో ఈ జీవితం మనది కాదు. నీ కోసం, నా కోసం దేవుడు సాక్ష్యం పలకాలి. దేవుని ఎదుట పరలోక రాజ్యములో విశ్వాసము కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే నిన్ను చూసిన వెంటనే వారు దేవుణ్ణి స్తుతించాలి. నీ దగ్గర దేవుడు ఉన్నాడని సాక్ష్యం పలకాలి. అయ్యా నీవు దేవుడి బిడ్డవి అని సాక్ష్యం పలకాలి. వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని సాక్ష్యం పలకాలి. ఇదండి మన జీవితానికి ఘనత. ఏంటో కదా, ఒక్కసారి నా జీవితము దేవునికి మహిమకరముగా ఉందా? నా ద్వారా దేవునికి స్తుతియాగము జరుగుతుందా? నన్ను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా? ఎప్పుడైతే నిన్ను నీవు ఈ ప్రశ్నలు వేసుకుంటావో మనల్ని మనం తగ్గించుకుంటాం, దేవుడు నీకు దేవుడుగా ఉంటాడు. అప్పుడు నీకు మనిషి ఎప్పుడూ దేవుడు కాడు. ఈ లోక ప్రేమలు ఎప్పుడూ నీకు పట్టవు. దేవుడే నీకు సమస్తము అవుతాడు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. విత్తబడిన వాక్యమును నిండారులుగా దీవించమని, అనేక మందికి ఆశీర్వాదంగా చేయమని, ఈ రోజుకైనా దయచేసి నేను చెప్తున్న వాక్యము వింటున్న వీరికి అర్థమయ్యే విధముగా, గ్రహించగలిగే విధముగా చేయమని
నచ్చుడని యేసునామమున వీరిని వీరి కుటుంబాలని చేతుల కష్టార్జితమును యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి పంపించండి. ఈరోజు నేను నేర్చుకున్నా, మీకు నేర్పిస్తున్నాడు. నువ్వు మేలు పొందుకున్నావు కదా, మా అయ్యగారి ప్రార్థన వల్ల నేను మేలు పొందుకున్నాను అని ఇంకొకరికి చెప్పి వారు తీసుకురావాలి, వారు పోయి ఇంకొకరిని తీసుకురావాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.